దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఆనందముతో సంతోషముతో మంచి కుటుంబములతో మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలతో ఆనందముగా ఉన్నారని నేను తలంచుచు మీకు నిత్యము శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యము చదువుకుందాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? పౌలు గారు మంచి ప్రశ్న వేశాడు. మీరేమో దేవుని ఆలయమై ఉన్నారు అన్న సంగతి మీరు తెలియదా? అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కూడా మీలో నివసించుచున్నాడని తెలుసా? అది మీరు ఎరుగరా అని పౌలు గారు ప్రశ్నిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మనుష్యులలో దేవుని ఆత్మ నివసించుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మనము దేవుని ఆలయమై ఉన్నామని పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ఇంకను మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనములో కూడా హెచ్చరించడం మనం చూస్తున్నాము. ఎలాగా? పరిశుద్ధాత్మను ఆలయమై ఉన్నది. ఎందుకు? పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయము మన దేహములే అని పౌలు గారు చెప్తున్నాడు. మనుషులు పాప ప్రక్షాళన నిమిత్తం శిలువ మరణం పొందిన యేసు ప్రభువు తన అమూల్య రక్తముతో విలువబెట్టి కొనబడిన వారము మనమందరము. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక క్రీస్తు ప్రభువు నిజ విశ్వాసుల్లో దేవుని ఆత్మ నివసిస్తున్నందు వలన వారు దేవుని ఆలయమై ఉన్నట్టుగానే యేసు శరీరములో కూడా అవయవములుగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కావున మనము అనైకితమైన సంబంధాలు అలాంటి వాటి ద్వారా మనము పరశరీరానుసారులముగా కాకూడదు. దేవుని ఆత్మ మనలో నివసించుటకు మన హృదయము పరిశుద్ధముగా ఉండాలి. నీతితో నిండి ఉండాలి. పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు మన హృదయములో. పరిశుద్ధాత్ముని సహాయముతో అనేక మేళ్ళు పొందుకుంటాం మనం. అలాంటి పరిశుద్ధాత్ముడు ఉండాలంటే అపరిశుద్ధమైనటువంటి వాతావరణంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉండేదేమో మన యొక్క హృదయములో, మన ఆలయములో, మన శరీర ఆలయములో ఉంచబడినటువంటి హృదయములో ఉంటాడట పరిశుద్ధాత్ముడు. ఆయన ఉండాలంటే హృదయము పరిశుభ్రముగా ఉండాలి, నీతితో నిండి ఉండాలి. అలా నీతి కలిగి ఉన్న వారికి సమాధానము, నిమ్మళము, నిబ్బరము కలిగి ఉంటారని ప్రవక్త అయిన యెషయా గారు కూడా 32వ అధ్యాయము 17వ వచనములో సెలవిస్తున్న సంగతి మనం చూస్తున్నాము. ఒకసారి మీరు ఓపెన్ చేసి పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి మీరు చూడండి. ఇదే మాట యెషయా గ్రంథము, మరలా చెప్తున్నా,
32 అధ్యాయము 17 వచనములో సెలవిచ్చిన మాట మనము చూడాలి, మనం చూస్తున్నాము. ఎలాగా? నీతికరమైనటువంటి జీవితాన్ని జీవించే వారికి సమాధానము, నిమ్మళము, నిబ్బరము కూడా అనుగ్రహిస్తాడట దేవుడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనము జ్ఞానము కలిగి ప్రేమతో ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఐక్యత కలిగి ఉండాలని యెషయా ప్రవక్త 11 అధ్యాయము 6వ వచనములో వివరిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైంది. ఎందువల్ల మీరు ఆలోచించండి. ఐక్యత, ప్రేమ, సమాధానము కలిగి ఉంటేనే పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉండేది. అది ఎంత ఐక్యత అంటే, తోడేలు గొర్రెపిల్ల వద్ద నివాసము చేసినట్లు. తోడేలు గొర్రెపిల్ల వద్ద నివాసము. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా! ఎంత పెద్ద మాట ఇది. చిరుతపులి మేకపిల్లల వద్ద పండుకుంటాయట. చిరుతపులి. ఇంత ఐక్యత మనలో కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో నివసించుచు దేవుని నుండి సకల ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. అంతటి ఐక్యత, అంతటి ప్రేమ మనము కలిగి ఉంటే దేవుడు మనయందు మనలని ఆశీర్వదించి పరలోక ఆశీర్వాదాలు కూడా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. దేవా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. దేవా, మేము తండ్రి, నేను కృపగలరైన నీ ఆలయముగా ఉన్నట్లుగా దేవా, నీ ఆలయములోని మా యొక్క హృదయమును దేవా సంపూర్తిగా పరిశుద్ధ హృదయముగా, శుద్ధ హృదయము కలిగి ఉండి అందులో దేవా మేము నీ యందు ఆనందించుచు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మాలో ఉండునట్లుగా తండ్రి మమ్మలను ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.